మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ద్వేషించడం ఎలా మానుకోవాలి? ద్వేషం అనేది ప్రతి మానవులో ఉంటుంది, అది మానవ సహజం. దాన్ని ఎలా మానుకోవాలనే విషయం గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం. అసలు ద్వేషం వల్ల ఏమి జరుగుతుంది? ఇవి ఆత్మాభివృద్ధికి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. దీన్ని మనం ఆధ్యాత్మికం, మానసికం, సామాజిక కోణాల్లో బహుళంగా అర్థం చేసుకోవచ్చు. ద్వేషం అంటే ఏమిటి? ద్వేషం అనేది మనసులో కలిగే ఆగ్రహం, అసూయ, కోపం, ప్రతీకార భావనల మిశ్రమం. ఇది మనసుని కాల్చే మానసిక విషం. ద్వేషం వల్ల జరిగే నష్టాలు: మనసుకు అశాంతి, ఆవేశము, నిద్రలేమి, మానసిక స్థైర్యహీనత, సానుకూల ఆలోచనలు దూరం అవుతాయి. శరీరానికి ఏమవుతాయంటే కోపము, ద్వేషం వల్ల బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఆత్మకి ఏం జరుగుతుందంటే ద్వేషం మన ఆత్మను ఆలస్యం చేస్తుంది, మన ధర్మబుద్ధిని చెడగొడుతుంది. సంబంధాలకు అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? కుటుంబంలో స్నేహితులతో కలహాలు, ద్వేషభావన కారణంగా మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ద్వేషాన్ని మరి ఎలా మానుకోవాలి? ఒకటి, తలంపు మార్చడం, అంటే మన మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. 2, క్షమించడం. క్షమించడం అనేది మన హృదయాన్ని స్వచ్ఛం చేసుకోవడం. అది దుష్టుని అనుకూలించడం కాదు, మన శాంతిని కాపాడుకోవడం. ధ్యానం, మౌనం. రోజు 10 నిమిషాలు మౌనంగా ఉండండి. ద్వేష భావనలు వచ్చినప్పుడు వాటిని చూస్తూ ఉండండి, తక్కువ సమయంలో కరుగుతాయి. ప్రార్థన, జపం. సర్వేజనా సుఖినో భవంతు అనే శ్లోకం ప్రార్థనలను వినడం, ద్వేషపడే వ్యక్తి కోసం మంచి కోరడం. మొదట కష్టంగా అనిపించినా అది హృదయాన్ని మృదువుగా మారుస్తుంది. ధర్మశాస్త్రాల నుండి బోధ. భగవద్గీతలో తితిక్షవః కారుణికాః, అద్వేషి, సహనశీలి, కరుణ కలిగిన వాడు జ్ఞాని అని చెప్పడం జరిగింది. శాస్త్రంలో చెప్పిన శ్లోకం: ద్వేషో హి మహాపాపం సర్వం హృదయం నశ్యతే, యత్ర ద్వేషః స్థితః తత్ర శాంతిర్న తిష్టతి. అర్థం ఏమిటంటే ద్వేషం అనేది ఒక గొప్ప పాపం, అది మన హృదయాన్ని కాల్చేస్తుంది. ద్వేషం ఉన్న చోట శాంతి ఉండదు. సంక్షిప్తంగా చెప్పాలంటే ద్వేషం శాంతి నాశనం, ఆరోగ్య సమస్యలు, సంసార కలహాలు, మానవతా భావన మనశ్శాంతి, ఆరోగ్యము, సద్బుద్ధి, క్షమించడం ఆత్మశుద్ధి, పరమాత్మ అనుగ్రహం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.